హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఏదైనా ఒక కొత్త విషయం చెప్దామనేసి వచ్చాను. ఈ విశ్వము, భూప్రపంచము చాలా పెద్దది. ఇందులో మనము మినుగురు పురుగు అంతటి వాళ్ళం కూడా కాదు. అంత మాత్రానికి మన గురించి ఎవరో ఏదో ఆలోచిస్తారు, ఎవరో ఏదో చెప్పేస్తారు, ఎవరో ఏదో అనుకుంటారు, అవమానాలు చేస్తారు, మాటలు వినిపిస్తారు అనేసి మనం బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని పట్టించుకున్నంత సమయం ఎవరి దగ్గర లేదు. ఎలాగా ఈ కారు ప్రయాణాలు పోతున్నాయో అలాగా వాళ్ళ జీవితంలో వాళ్ళు అత్యంత వేగంగా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. అది మించి కూడా మన గురించి ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్నంత సమయము వేస్ట్ ఫెలోసు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు అనేసి అర్థము. అలాంటి వాళ్ళు మన జీవితంలో చాలామందే తగులుతారు. వాళ్ళ గురించి ఆలోచించుకునేసి మన మీద కష్టాలు వచ్చేసాయి, అవమానాలు వచ్చేసాయి అనేసి మనల్ని మనము లోన్లీకు ఫీల్ అవ్వకూడదు. బాధలు కష్టాలు అనేటివి వస్తాయి, నిన్నెవడూ పట్టించుకోడు. ఈ భూప్రపంచంలో కొన్ని వేల కోట్లు ఉన్న జీవరాశులు మనం ఒకరము. మనమేమి ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర కాదు, కేవలం అందులో మన ఒక జీవరాశులం అంతే. మనకు వచ్చిన కష్టాన్ని అధిగమించడానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి, ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఒక సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా అన్నది ఆలోచించుకొని దాని ప్రకారము మనం ముందుకు సాగిపోవాలి. మనకు వస్తున్న అవమానాలు, అపనిందనలు, బాధలు వీటి గురించి అసలు ఎప్పుడు ఆలోచించుకోకూడదు. మనం ఆలోచించుకుంటామంటే మనకు అసలు మోటివేషన్ లేనట్టుగానే అర్థం. మనకంటూ ఒక ప్రణాళిక ఉంది, మనం దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ ప్రకారంగా ఆ సమయం వచ్చేంత వరకు, మన గమ్యం చేరేంత వరకు ఎంతోమంది ఎదురు వస్తుంటారు. అందులో మనల్ని కొక్కేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, పైకి రానికుండా చేసేవాళ్ళే ఉంటారు. అలాగ జరిగిందంటే మీరు మీ గమ్యస్థలానికి దగ్గరలో చేరులో ఉన్నట్టుగా అర్థం. చూడండి, ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళేవాళ్ళు వాళ్ళ గమ్యస్థలాన్ని చేరుకోవడానికి వెళ్తున్నారు. గమ్యస్థలాన్ని చేరుకోవడం అంత సులువైన విషయం కాదు. తన ఇంటి నుంచి బయట అడుగు పెట్టారంటే ఆపదను కూడుకొని ఉంటుంది. ఆ గమ్యస్థానాన్ని చేరుకొని అక్కడ నుంచి తను అనుకున్నది సాధించడానికి ఇంకో యుద్ధమే చేయాలి. మన పనిని మెప్పించాలి, మనం చేసే పనిని నచ్చాలి, తద్వారా మనం ఆదాయం సంపాదించాలి. దాని ద్వారా మనకున్న సమస్యల్ని మనం దూరం చేసుకోవాలి. ఆ గమ్యస్థలాన్ని చేరుకునే దారి ఏది ఉన్నా కూడా కొంతమంది ఇలా కార్లలో వెళ్తారు, కొంతమంది చూడండి ఇలాగ బస్సులో వెళ్తారు. ఎవడు ఎలాగ వెళ్ళినా కూడా తను అనుకున్నది సాధించడానికి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాడు. తను గమ్యస్థలాన్ని చేరుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఎవడు కూడా ఒకే చోట కూర్చొని ఎవరో ఏదో అంటారని చెప్పేసి కృంగిపోతా ఉంటే జీవితంలో ముందుకెళ్ళలేడు, ఏది సాధించలేరు. చూడండి, వీళ్ళిద్దరూ వస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళకున్న బాధల్ని, కష్టాలని దూరం చేసుకోవడానికో లేదంటే వాళ్ళ మీద ఉన్న బాధ్యతల్ని నెరవేర్చడానికి వస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళ కుటుంబ బాధ్యతలు ఉంటాయి, అవి ఉంటాయి. మనం మొదటిగా మనల్ని హీరోలుగా చూసుకోవడం మానుకోవాలి. ఆ కాలం పోయింది. నువ్వు మంచి చెయ్యి, నీకు మంచి జరుగుతుంది. మంచి చెయ్యండి, కాదని చెప్పట్లేదు. ఆ మంచి మీకు అపాయకరంగా మారినంత వరకు ఉన్నంత వరకే చూసుకొని చేయండి. ఆ మంచి చేసి మీరు ఆపదలో కూరుకునేలాగా ఉంటే అటువైపు కూడా చూడకండి. అందరికీ అన్నీ దొరకవు. ప్రతి ఒక్కరికి ఒక అర్హత ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కడు డాక్టర్ అయిపోడు, ప్రతి ఒక్కడు ఇంజనీర్ అయిపోడు. ప్రతి ఒక్కరికి ఒక మేధాశక్తి ఉంటుంది, ఒక ఆలోచన శక్తి ఉంటుంది. దాన్ని గమనించి మనం ఏదైతే చేయగలమో దాన్ని చేయండి. దాన్ని గొప్పగా చేయడానికి, దాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి, దాన్ని నెంబర్ 1గా ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా
మీకు విజయం అనేది వరిస్తుంది, సంతోషము మీ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. అంతేగాని ఆ మాత్రం దానికి ఏదో బాధలు పడిపోయేసి కష్టాలు పడిపోయేసి మాకే ఉన్నాయి, మాకే ఇవి బాధలు, కష్టాలు బాధలు ఇవన్నీ తాత్కాలికం, ఏది పర్మనెంట్ కాదు. మనమే పర్మనెంట్ కాదు. మొన్నటి వరకు పిల్లలము, నిన్నటి వరకు యవ్వనస్తులము, ఈ రోజుటి వరకు ఒక బాధ్యత గల పౌరులము. ఇలాగ కాలానుగుణంగా మన శరీర దేహాలే మారుతున్నాయి. అలాంటప్పుడు మన పరిస్థితులు మారవా? తప్పకుండా మారుతాయి. అన్నిటికీ ఒక సమయం ఉంటుంది. ఏ చిన్న విషయాన్ని కూడాను మొట్టమొదటిగా మనము మనల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనము సలహాలు ఇవ్వడానికో సహాయం చేయడానికో మనకు శక్తికి మించి ముందుకు వెళ్ళకూడదు. ఈ పరాయి దేశంలో ముఖ్యంగా నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరైతే పరాయి దేశంలో పనిచేస్తున్నారో వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని ఎన్నో చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. నేను చూసినంత అంతాను ఫ్రాడ్లే ఉంటారు. అందరూ బాధలు చెప్తారు, కష్టాలు చెప్తారు. దాన్ని ఖరీదు వేసి మన దగ్గర ఉన్నది మన అప్పులు తీర్చుకోక వాళ్ళ చేతిలో పెట్టేసి మనం కష్టపడుకుంటూ మన చేతిలో ఉన్నది వాళ్ళకి పెట్టేసి వాళ్ళ వెనకాల తిరుగుకుంటూ కాలాన్ని వృధా చేసుకొని మనస్తాపం తెచ్చుకొని మనసుకు బాధ పెట్టుకొని ఇబ్బంది పడుకుంటూ జీవితాన్ని అలా సాగించి ఎదుటోళ్ళ మీద నిందలు వేసుకుంటూ వాళ్ళకి నేను అప్పుడు ఇలా చేశాను, అలాగ చేశాను, ఇప్పుడు వాళ్ళు నన్ను మోసం చేశారు, కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఇవన్నీ చెప్పుకొని మనల్ని మీరు నిందించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా మీ అంతటా మీరుండి కుదిరితే సహాయం చెయ్యి. పని లేదన్న వాడికి పనిలో పెట్టగలవా, పనిలో పెట్టు. అంతేగాని ధన సహాయం కానీ మాట సహాయం కానీ ఇలాంటివి చేసి లేనిపోని కష్టాలు మీ మీద మీరు వేసుకోకండి. ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది, సుఖ సంతోషంగా ఉంటుంది. బాధలు కష్టాలు వచ్చాయంటే అది మన తప్పుడి బాట, తప్పుడి నడవడిక, తప్పుడి నిర్ణయాలు, ఏమంటారు దాన్ని, అనవసరంగా ఆవేశపడిపోయేసి మనము పెద్ద హీరోలుగా అనుకొని లేనిపోని కష్టాలు మనమే కొని తెచ్చుకుంటాం. మనం హీరో అవ్వాల్సినవి మన ఇంట్లో వాళ్ళకి, మనం హీరో అవ్వాలి. మనం చేసుకున్న బాధ్యతలు ఉంటాయి, మన మీద ఉంటాయి. అక్క చెల్లెల పెళ్ళిళ్ళు ఉంటాయి, తల్లిదండ్రుల బాధ్యతలు ఉంటాయి. వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి సేవ చేసుకోవాలి. మనకంటూ పిల్లలు ఉంటారు, వాళ్ళొక పోషణ ఉంటుంది. ఇవన్నీ మన బాధ్యతలే, ఇవన్నీ మనం నెరవేర్చుకోవాలి. ఇవన్నీ నెరవేర్చుకోవాలంటే చిన్న విషయం కాదు, సాదాసీదా విషయం కాదు. దీనికి ఎంతో ప్రవేశపడాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసుకోవాలి. కొద్దిగా కూడా తప్పుడు అడుగు వేసామా మన వెనకాల జరిగిన జీవితం మొత్తం టఫ్ అని పడిపోతుంది. ఎలాగైతే అత్యంత వేగంగా ఈ బండ్లు వెళ్తున్నాయో వాళ్ళ గమ్యస్థానాన్ని చేరడానికి, కొద్దిగా కూడా అదుపు తప్పినా కూడా ప్రాణాలకి ముప్పు ఎలాగ జరుగుతుందో అలాగే మన ఆలోచన, మన అడుగులు కాస్త కూడా తప్పుడు అడుగులు, తప్పుడు దావ పట్టిందంటే మనం ఎక్కడికి దేనికి పనికిరాని వాళ్ళంగా అయిపోతాము. అతకి మించి ఆవేశపడిపోయేసి ప్రతి ఒక్క దాంట్లో తలదూర్చడము, ప్రతి ఒక్కరి విషయంలో ఏలు పెట్టడము ఇవి చేయకండి. ఎవరు పర్ఫెక్ట్ కాదు. నీది నువ్వు చూసుకో. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయి. వాడెప్పుడు నీ గురించి ఆలోచించడు. నీకు మొట్టమొదటి శత్రువులు నీ అభివృద్ధే. నువ్వు అభివృద్ధిలోకి వస్తున్నావు అంటే అదే నీ మొదటి ఎనిమి అవుతుంది. నీ బంధువులే నీకు శత్రువులుగా మారుతారు, నీ స్నేహితులే నీకు దూరంగా చూస్తారు. ఏదో చూడకూడని ఒక పురుగును చూసినట్టుగా నిన్ను చూస్తారు. ఒక ట్రీట్ చేయని విధంగా, ఒక అసంగమైన చూస్తారు. అదేంటో తెలుసా? అప్పుడు నువ్వు అనుకో, నువ్వు అభివృద్ధిలో పదవిలో ఉన్నావు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు. నలుగురు చూపులు నీ మీద ఉన్నాయి అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావు. నిన్న మాటలు పెడుతున్నారు, మాటలు చెప్తున్నారు, మాటలు వినిపిస్తున్నారంటే నువ్వు వాళ్ళకన్నా ముందంజలో ఉన్నావు అనేసి అర్థం.
అంతేగాని అంత మాత్రాన వాళ్ళ మాటలు వీళ్ళెవరో మనల్ని అంటున్నారు అంటే వాళ్ళకి పని పాట ఏమీ లేదు అనేసి అర్థం. వాళ్ళ భూమి మీద బతుకుతున్నదే వేస్ట్ అనేసి అర్థం. నువ్వు ఒక గోల్ పెట్టుకో, దాని ముందుకు ఎలాగా తీసుకెళ్లాలో ఎలాగా సాగాలో దాన్ని నిర్ణయించుకో, దాని ప్రకారం నీ జీవితాన్ని నువ్వు ముందుకు సాగించు, జీవిత గమ్యాన్ని చేరుకో, జీవితాన్ని జయించు. ఓకే ఫ్రెండ్స్.